హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. ముమ్మాటికి ఎన్డీఏకే మద్దతు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటుండు. ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి కూడా ముమ్మాటికి నేను కూడా ఎన్డీఏకే మద్దతు అంటుండు. దేనికోసం మద్దతు అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలున్నాయి. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్‌ని పెట్టారు. ఎన్డీఏ కూటమి. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఎంపీలు హోల్‌సేల్‌గా ఎన్డీఏ కూటమికి మద్దతిస్తున్నారు. ఏ క్రైటీరియాతోనిస్తున్నారు? ఏ సిద్ధాంతం? ఏ విధానం? అంటే చెప్పే పరిస్థితి లేదు. 5,00,00,000 మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని, ఈ రాష్ట్రానికి ఒక రాజధాని, నీటిపారుదల ప్రాజెక్టులు, సంక్షేమము ఈ విషయాలలో కేంద్రం నుంచి ఏమైనా పైసలు పట్టుకొస్తారని ఎన్డీఏ కూటమి అంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేశారు. 5 పైసలు లాభం రాలే. అయినా నేను ముమ్మాటికి ఇస్తా అంటుండు. ఇయ్యొచ్చు. మీరు కూటమిలో ఉండరు. ఇస్తారు. ఇక మీరు ఆపినా ఆగరు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూటమిలో లేరు. మీరిచ్చే మద్దతు వల్ల ఈ రాష్ట్రానికి ఒనగూరే లాభం ఏంటో తెలవదు. అయినా గాని ఆంధ్రప్రదేశ్ మరి అదృష్టమా? దురదృష్టమా? అంటే దురదృష్టమే అనుకోవాలి. 2 ప్రధాన రాజకీయ పార్టీలు పోటీలు పడి నీకంటే నేనేం తక్కువ కాదని చెప్పి ఎన్డీఏ కూటమికి, మోడీకి, అమిత్ షాకి భజన చేసే కార్యక్రమం, మద్దతు ఇచ్చే కార్యక్రమం చేస్తాను. ఇస్తే ఇచ్చారు. మరి ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడుతున్నారా? మీరిచ్చే మద్దతు వల్ల ఈ రాష్ట్రానికి ఏమన్నా రాజధానికో, పోలవరానికో, వెనకబడిన జిల్లాలకో, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా ఉండటానికో ఉపయోగపడుతుందా అంటే ఒక్క అనా పైసా లాభం లేదు. ఏంది మీ పోటీలు మరి? అంటే ఎవరికాళ్ళు ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అమిత్ షా దృష్టిలో పడాలి, మోడీ దృష్టిలో పడాలి. వాళ్ళకి కంటు కావద్దు, వాళ్ళకి దూరం కావద్దు. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఓటర్స్ పైన కంటే ఢిల్లీలో ఉన్న ఇగో ఈ పెద్దల పైన ఎక్కువ నమ్మకం పెట్టుకున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఓటర్లని తృప్తిపరచడం కంటే, ఓటర్లను కన్విన్స్ చేయటం కంటే ఢిల్లీ పెద్దలను కన్విన్స్ చేయడానికే ఈ 2 ప్రధాన పార్టీలు. ఒకాయనేమో నాకు 45 సంవత్సరాల రాజకీయ జీవితం ఉందంటాడు. అనుభవం ఉందంటాడు. విజన్ ఉందంటాడు. పరిపాలన నాకంటే మించినోడు లేడంటాడు. నీతి, నియమాలు, అవినీతి రహిత పాలన అందిస్తా అంటాడు. అయినా గాని అక్కడ మోడీ జపమే. ఢిల్లీ జపమే. ఇంకొక ఆయన నాకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల మాస్ ఫాలోయింగ్ అంటాడు. ఉందంటాడు. అత్యంత చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినా అంటాడు. నేను తీసుకొచ్చిన స్కీములు ఈ రాష్ట్రం దేశంలో ఎక్కడ తీసుకురాలేదండి. ఇయన్నీ వాస్తవాలై కొన్ని ఉండొచ్చు. కానీ మీరు ఈరోజు ఢిల్లీకి మీ అవసరం వచ్చింది. ఢిల్లీకి మీ అవసరం వచ్చినప్పుడు ఇస్తే ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఇయ్యొచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఇయ్యొచ్చు, సిపి రాధాకృష్ణన్‌కి మద్దతు. ఆ మద్దతుకి ప్రతిఫలం ఏమిస్తున్నారు ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకంటే ఒక్క ప్రతిఫలం కూడా చెప్పే పరిస్థితి లేదు. గుండు సున్నా. ఇది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం. ఇది పోటీలు పడి నేనంటే నేనంటున్నారు. ఇక ముమ్మాటికి ఎన్డీఏకే మద్దతని చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఎన్డీఏ వైపే జగన్ మొగ్గు. ఉపరాష్ట్రపతి ఎన్నికలపై విడిన సస్పెన్స్. త్వరలో పార్లమెంటరీ పార్టీ నేతలతో వైకాపా అధినేత భేటీ. అటు ఖర్గేతో మంతనాలపై మేడ వివరణ అని చెప్పి మొత్తానికైతే క్లియర్. దాంట్లో డౌట్ లేదు ఇక. జగన్మోహన్ రెడ్డి ఫ్రమ్ ద బిగినింగ్ 2014 నుంచి ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో, అనేక బిల్లులకి, అనేక అవసరాలకి ఎన్డీఏ కూటమి మద్దతిస్తూనే ఉండు. ఒక బిల్లు తప్ప. ఇప్పుడు కూడా ఇస్తాడనుకుంటే ఇచ్చిండు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇస్తాండు. ఈ సందర్భంలో ఏమైనా డిమాండ్ పెడతారా అంటే, మా రాష్ట్రానికి ఒక 70,000-80,000 వేల కోట్లు అమరావతికి ఇయ్యండి. లేదా పోలవరానికి ఇగో ఇన్ని వేల కోట్లు ఇవ్వండి అని డిమాండ్ పెడతారా అంటే ఇద్దరే పెట్టే పరిస్థితి లేదు. వాళ్ళ డిమాండ్‌లు వేరే ఉన్నాయి. వాళ్ళ అవసరాలు వేరే ఉన్నాయి. ఇక దానికోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో 2 ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇక దీంట్లో నిన్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి ముసుగు తొలగింది. వైకాపా ముసుగు తొలగింది. కాషాయ కండువ కనపడుతుందని. ఇక తొలగాల్సింది మీ ముసుగే. ఆయన ముసుగు తొలగడానికి ఎన్డీఏ కూటమికి ఎప్పుడు మద్దతు ఇవ్వకుండా ఇప్పుడు ఇయ్యట్లే. అనేక సందర్భాల్లో ఇచ్చిండు. మీరు ఒక రాజకీయ పార్టీ.
పిసిసి అధ్యక్షురాలు. ఏ రోజన్నా ప్రజల కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన దాఖలాలు గాని, ప్రశ్నించిన దాఖలాలున్నాయా? కేవలం ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తారు. ఈరోజు తెలుగు రాష్ట్రాల నుంచి సుదర్శన్ రెడ్డి పెట్టారు. మీ 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 పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి. ఆ కూటమికి మీ రాష్ట్రం నుంచి ఉన్న పార్టీల మద్దతు అడిగే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవం కోసం పుట్టిన పార్టీ కదా తెలుగుదేశం పార్టీ. మీరు తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవం కోసం పుట్టిన పార్టీ అంటున్నారుగా. తెలుగువాడికి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది మా పార్టీ, మా కూటమి. ఇవ్వండి మద్దతు. ఇవ్వకపోతే మీ ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టినట్టా అని అడిగే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? చెయ్యరు. కానీ జగన్మోహన్ రెడ్డి ముసుగు తొలగిందని చెప్తుండ్రు. మీ ముసుగు గూడా మీరు తొలగకపోయినా కనపడుతుంది మీ ముసుగు. ఇది ఆమె చెప్తున్న పరిస్థితి. ఇక ఏటా డీఎస్సీ అప్పటికప్పుడు ఖాళీల భర్తీ, మెగా డీఎస్సీ సక్సెస్ అయిందట. విద్యారంగంలో సంస్కరణలు 14 నెలల్లో ఎన్నో మార్పులు, త్వరలో ప్రతి బిడ్డకు హక్కుగా గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్, దేశంలో తొలి రాష్ట్రంగా ఏపీ నిలుపుతాం, ఏడాదిలోగా అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ, తల్లికి వందనం చివరి దశ నిధులు విడుదల చేశాం మంత్రి నారా లోకేష్. దేశంలో తొలి రాష్ట్రంగా నిలుస్తారట ఏపీని. ఏ విషయంలో? విద్యలోనా? వైద్యంలోనా? అంటే దేశంలో తొలి రాష్ట్రం నిజంగానే మీరు నిలపాలంటే మంచిదే, సంతోషం. ఇక ఆ రాష్ట్రంలో నిలపాలంటే ఈరోజు నారాయణ, శ్రీ చైతన్య వాటితో పాటు ఇంకా కొన్ని కార్పొరేట్ శక్తులు చేతుల్లో బందీ అయింది విద్యా వ్యవస్థ ఈరోజు. ఆ బందీ నుంచి మీరు విముక్తి చేయగలిగితే భాష్యం లాంటి విద్యా సంస్థల చేతుల్లో బందీ అయింది. ఆ బందీ నుంచి మీరు విముక్తి చేయగలిగితే రాష్ట్రంలో, దేశంలో మొట్టమొదటి కాకపోయినా మంచి విద్యా వ్యవస్థ కలిగిన రాష్ట్రంగా ఉంటది. మీరు విడిపిస్తారా బందీ నుంచి అంటే విడిపియరు. ఎందుకంటే స్వయంగా ఆ నారాయణ విద్యా సంస్థల అధినేత మీ క్యాబినెట్‌లో ఉన్నారు. ఆ భాష్యం విద్యా సంస్థల అధినేతలే మీ 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 పార్టీలో ఉన్నారు. ఇక మీరు ఏం చేస్తారు? ఈరోజు అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేల వాళ్ళకి సొంతంగా వాళ్ళ పిల్లలో, వాళ్ళ కుటుంబ సభ్యులో ఎవరన్నా ఒక్కళ్ళ మచ్చుకి ఇగో ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుతుండు మా బాబు, మా కుటుంబ సభ్యుడు, మా రిలేటివ్స్ అని చెప్పే రిలేటివ్స్ కూడా చెప్పే కాలిక్యులేషన్ ఉంటే, దమ్ము, ధైర్యం ఉంటే ఏ రాజకీయ పార్టీకైనా బయటికి తీసుకురండి. ఎవరికన్నా దమ్ము, ధైర్యం ఉంటే ఆ ఫిగర్ ఏమైనా ఉంటే ఇగో పలానా స్కూల్‌లో మా మా రిలేటివో, మా అన్న కొడుకో, తమ్ముడు కొడుకో, నా కొడుకో, నా కుటుంబ సభ్యుడో చదువుతుండని ఒక్కళ్ళంటే ఒక్కళ్ళ మచ్చుకు తీసుకురండి. అప్పుడు మీరు దేశంలో ఈ రాష్ట్రాన్ని నంబర్ 1 నిలిపినట్టే, ఇక అంతకంటే సంతోషం లేదు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు లేరు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కొడుకు వేరే దగ్గర చదువుతురు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి కొడుకు ఇంకో దగ్గర ఎక్కడో చదువుతురు. ఈ రాష్ట్రంలో చదవరోళ్ళు. అయినా విద్యా వ్యవస్థ అద్భుతం అని చెప్తారు. ఇది అనమాట ఈరోజు జరుగుతుంది. అన్ని ఎనీ పొలిటికల్ పార్టీ వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుతున్నారని చెప్పమానండి. గుండె మీద ధైర్యం చేసుకొని ధైర్యంగా అప్పుడు మీరు రాజకీయాలు నిజంగానే ప్రజల కోసం చేస్తున్నట్టు, ప్రజాసేవ చేస్తున్నట్టు, విద్యా వ్యవస్థ కూడా అద్భుతంగా ఉన్నట్టు. ఇక అయితే ఏటా డీఎస్సీ అయితే ఏస్తారట. మెగా డీఎస్సీ అయితే సక్సెస్ అయింది అంటున్నారు. మరి మెగా డీఎస్సీ సక్సెస్ కథ డీఎస్సీ అభ్యర్థులను అడిగితే తెలుస్తది. 2024 జూన్ 12న మెగా డీఎస్సీ పైన తొలి సంతకం చేశారు చంద్రబాబు నాయుడు గారు. 2025 జూన్ 12 కూడా అయిపోయింది. ఇక అదొక లాంగ్ ప్రాసెస్‌లా నడుతుంది. అయినా సక్సెస్ అయితే అయిందంటున్నారు. వాస్తవంగా నిన్నైతే రిజల్ట్ ఇచ్చారు. అంతకుముందు ఏదో కొంచెం అటు ఇటు సెలెక్టెడ్ అయిన అభ్యర్థులను మాత్రమే బయటికి చెప్తూ ఉన్నారు. మొత్తానికి టోటల్ రిజల్ట్ ఇచ్చేశారు. ఇప్పుడు మెరిట్ లిస్ట్ ఆధారంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటది. సరే, మెగా డీఎస్సీ సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందా? పక్కన పెడితే డీఎస్సీ అయితే నింపే కార్యక్రమం 16,484 పోస్టులు. ఇదొక సక్సెస్ అయితే దీనికి కంటిన్యూషన్‌గా ఇంకొక వర్డ్ చెప్పారు. ఇక ఏటా డీఎస్సీ ఉంటదని. ఏటా డీఎస్సీ ఉండే మాట అయితే ఇప్పుడెయ్యాల. మళ్ళా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. ఎందుకు అంటున్నానంటే 2024 జూన్ 12 మొదటి సంతకం. అది ఆ ఇయర్‌కి అయిపోయింది. ఇది 2025 జూన్. 1 ఇయర్ అయిపోయింది. ఇంకో రెండో ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ ఇయర్‌కి సంబంధించి, ఈ సంవత్సరానికి సంబంధించి డీఎస్సీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఈ కాకమ్మ లెక్కలు చెప్పకుండా, పొలిటికల్ స్టేట్మెంట్లు ఇయ్యకుండా అది చెప్పండి. అలాగే 24 డీఎస్సీ ఇప్పుడు మీరు సక్సెస్ అయిందంటున్నారు. 25లో ఏయాల్సిన డీఎస్సీ ఎప్పుడేస్తారో ఆల్రెడీ 7 మంత్స్ గడిచిపోతుంది. 25
ఈ 25లో ఏయాల్సిన మెగా డీఎస్సీ మళ్ళా ఏమైనా ఉంటే పోస్టులు నింపి దాదాపు ఇంకొక 16, 17 వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉందంటున్నారు. పోస్టులు నింపి వాటిని నెక్స్ట్ కొత్త సంవత్సరం కానుకగా కొత్త పోస్టులు ఇయ్యండి. కొత్తగా ఉద్యోగాలు ఇయ్యండి. ఇచ్చే అవకాశం, ధైర్యం, ఇచ్చే చిత్తశుద్ధి మీకుంటే అది చెప్పండి. ఉట్టి స్టేట్మెంట్‌లు కాదు. అనేది ఈరోజు డీఎస్సీ అభ్యర్థులు. అప్పుడు మీరు సక్సెస్ అయినట్టు డీఎస్సీలో. ఏటా డీఎస్సీ అయితే ఉంటదట, మీరు ఎప్పుడేస్తారో చెప్పాలా. 25 డీఎస్సీ ప్రతి ఏటా అంటున్నారు కాబట్టి ఒక సంవత్సరానిది ఇప్పుడు అయిపోయింది. రెండో సంవత్సరం నడుస్తుంది కదా! రైట్. ప్రజాశక్తి చూద్దాం. సురవరం కన్నుమూత, వామపక్ష శ్రేణుల దిగ్భ్రాంతి, రేపు ముగ్ధం భవన్‌కు భౌతిక గాయం, అనంతరం గాంధీ వైద్య కళాశాలకు అప్పగింత. సురవరం ప్రతాప్ రెడ్డి అని ఈయన మహబూబ్‌నగర్ జిల్లాలో, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా తెలంగాణలో జన్మించిండు. ఆయన బై బర్త్ అంటే విద్యార్థి దశ నుంచే కమ్యూనిస్టు ఉద్యమాలు, కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘాలు ఏఎస్ఎఫ్‌లో పనిచేసిండు. ఇక అక్కడి నుంచి ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు. సిపిఐ పార్టీకి సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శిగా దాదాపు 2, 3 టర్ములు పనిచేశారు. నల్గొండ పార్లమెంట్ సభ్యులుగా 2 సార్లు పనిచేశారు. సిపిఐ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సెక్రటరీగా చేశారు. అనేక దశలలో పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉండి తుది శ్వాస ఇడిచే వరకు, ప్రాణం ఇడిచే వరకు ఆయన సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసిండు, నమ్ముకున్న సిద్ధాంతానికి. కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు, ఇట్లాంటి కొంతమంది అరుదైన నాయకులు కనుమరుగైతున్నారు. ఇప్పుడున్న కమ్యూనిస్ట్ వేరు, ఆ రోజున్న కమ్యూనిస్ట్ వేరు. ఆ రోజున్న కమ్యూనిస్టులు సిద్ధాంతానికి కట్టుబడి కట్టుబట్టలతోనే ప్రజాసేవకి దిగేది. అదే కట్టుబట్టలతోని చనిపోయేది. వాళ్ళ కట్టుబట్టలు తప్ప ఏముండవు. ఆస్తులుండవు, బంగ్లాలుండవు, ఫామ్ హౌజులుండవు. ఈరోజు ఈ దేశానికి, ఈ సమాజానికి, ఈ రాష్ట్రాలకు కావాల్సిన నాయకులు ఇగో ఇట్లాంటి నాయకులు కావాలి. భవిష్యత్ తరాలకి నాయకుడు, ప్రజా సేవకుడు, రాజకీయ నాయకుడు అంటే ఇది వీళ్ళని రాజకీయ నాయకులు అంటారని చూపించాల. కానీ అనివార్యంగా దురదృష్టవశాత్తు ఈరోజు భావితరాలకి, ఇప్పుడున్న యువతకి రాజకీయ నాయకుడు అంటే ఇగో ఇట్లా ఉంటాడని ఇప్పుడున్న ఫామ్ హౌజులు, బంగ్లాలు, బెంజ్ కార్లు, వాళ్ళ పెద్ద పెద్ద వ్యాపారాలు, వేల కోట్ల ఆస్తులు, ఆస్తుల సామ్రాజ్యాలు, వీటిని చూసి ఇగో ఈ రాజకీయ నాయకులు అంటే ఆస్తులు ఉండాలి, రాజకీయ నాయకులు అంటే బంగ్లాలు ఉండాలి, ఫామ్ హౌజులు ఉండాలి, ఒక 100 కార్లు ఉండాలి, 1000 కోట్లు ఉండాలి. ఇది అవుతుంది. ఇవన్నీ అవసరం లే. ప్రజలకు సేవ చేయాల్సిన రాజకీయ నాయకుడికి ఇవి అవసరం లేదు. అవి అవసరం లేని, అవి లేని నాయకుడే నిజంగానే ప్రజలకు సేవ చేస్తాడు. ఎన్ని వందల వేల కోట్లయితే ఆస్తులు ఎక్కువ పెరుగుతున్నాయో వాళ్ళు ప్రజాసేవకు అంత దూరం అవుతున్నట్టు రాజకీయ నాయకులు. ఎంత ఆస్తి తక్కువుండి ఉన్న నాయకుడు ఉంటాడో వాళ్ళు ప్రజలకు అత్యంత దగ్గర అవుతున్నట్టు, ప్రజలకు ఎక్కువ సేవ చేయడానికి ఉన్నట్టు. ఇదే క్రైటీరియా. కానీ దురదృష్టవశాత్తు యువతకి ఈరోజు రాజకీయ నాయకుడు, పొలిటీషియన్ అంటే డబ్బులు ఎక్కువ ఉండాలనే ఒక 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 వాతావరణాన్ని ఈ రోజున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు తీసుకొచ్చారు. ఇగో ఇట్లాంటి కనుమరుగైతున్న నాయకులు, కమ్యూనిస్ట్ నాయకులు అందులో కూడా సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న నాయకులు, ప్రజా సేవకు మాత్రమే రాజకీయాలు చేసే నాయకులు, వీళ్ళ జీవిత చరిత్రని భవిష్యత్ తరాలకు చెప్పాలి మనం. అది ఏ పార్టీ అయినా, కమ్యూనిస్ట్ పార్టీ అయినా, కొన్ని వేరే పార్టీలలో కూడా చాలా ఉన్నారు పాత నాయకులు. వాళ్ళని, వాళ్ళ జీవిత చరిత్రని యువతకి, ఇప్పుడు పెరుగుతున్న యువతకి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది కమ్యూనిస్టు యోధుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారు చనిపోయిండు నిన్న. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. పింఛన్పై ఫేక్ రచ్చ, కూటమి ప్రభుత్వంపై వైసీపీ విషయం, దివ్యాంగుల పింఛన్ల తొలగింపై అసత్యాలు. ఈయన నిన్న సాక్షి పేపర్‌లో ఏసిన దాంట్లో చేయలేనట్టు, ఈడ చేయలేనట్టు ఒక ఫోటో ఏశారట. మొన్న. నిన్న ఆంధ్రజ్యోతి పోయి లేదు లేదు చెయ్యి ఉందని కనిపెట్టింది. ఇటు ఆంధ్రజ్యోతి అయినా, సాక్షి పేపర్ అయినా వీళ్ళు ప్రజల కోసం వార్తలు రాస్తున్నట్లేదు. వాళ్ళ రాజకీయాల కోసం, వాళ్ళు నమ్ముకున్న పార్టీల కోసం వార్తలు రాస్తున్నట్టుంది. పెన్షన్‌లు తొలగిస్తన్నారు. అర్హులై ఉండి తొలగిస్తే నిలదీయొచ్చు సాక్షి పేపర్ అయినా, ఇటు ఆంధ్రజ్యోతి అయినా, ఈనాడైనా. అర్హులై ఉండి. లేదా అనర్హులకి పెన్షన్‌లు అందుతున్నాయంటే నిలదీయొచ్చు, ప్రశ్నించొచ్చు. అనర్హులకి ఎట్లా అందిస్తున్నారు. కానీ వీళ్ళ పోటీ అల్లా ఇప్పుడు ఆంధ్రజ్యోతి దేనికి రాసిందంటే సాక్షి పేపర్ కౌంటర్‌గా మాత్రమే రాసింది.
ఇక్కడేదో పెన్షన్‌లు తొలగించే వాళ్ళకి మేలు జరగటం కోసం, అర్హులకి పెన్షన్‌లు మాయమైతున్నాయనో, అర్హులకి అన్యాయం జరుగుతుందని రాయట్లే. లేదా అనర్హులు వచ్చి అందులో ఉన్నారని రాయట్లే. కేవలం సాక్షి పేపరు చెయ్యి లేకుండా ఉన్నదని ఒక ఫేక్ ఫోటో పెట్టి పెన్షన్‌లు కట్ అయితున్నాయని రాశారు. లేదు చెయ్యి ఉందని చెప్పటానికే సాక్ష్యంగా రాసింది. ఇది వార్తాపత్రిక వార్త రాసినట్టు లేదు. ఒక రాజకీయ పార్టీ కౌంటర్‌గా ఫేస్‌బుక్‌లోనో, ట్విట్టర్‌లోనో పెట్టినట్టుంది. పెన్షన్‌లు తొలగిస్తుంది వాస్తవం. దాంట్లో అనర్హులని తొలగిస్తున్నారు. ఈ అనర్హుల పేరుతోని కొంతమంది అర్హులను కూడా తొలగిస్తున్నారనేది కూడా వాస్తవం. సరే సాక్షి పేపరు చెయ్యి ఉండి కూడా చేయలేనట్టు క్రియేట్ చేసిందంటే వాళ్ళు ఒక రాజకీయ పార్టీకి భజన చేస్తారు. మీరొక రాజకీయ పార్టీకి భజన చేస్తారు. ఈరోజు దురదృష్టం ఆంధ్రప్రదేశ్ ప్రధాన పత్రికలు, ప్రధాన టీవీ ఛానెల్‌లు వాళ్ళ రాజకీయ పార్టీలు, వాళ్ళ కమ్యూనిటీల కోసం పనిచేస్తే ప్రజల కోసం ఎవరు పనిచేయాలి? ప్రజల కోసం ఎవరు ప్రశ్నించాలి? ఫక్తు రాజకీయాలే చేస్తున్నాయి. రాజకీయ పార్టీల అజెండానే మోస్తున్నాయి ఈరోజు పత్రికలు, టీవీ ఛానెల్‌లు కొన్ని ప్రధానమైనయి. అంతో ఇంతో చిన్న, సన్న ఛానెల్‌లు, యూట్యూబ్ ఛానెల్లే కనీసం ప్రజల కోణంలో, ప్రజల కోసం మాట్లాడుతున్నాయి. అదే పత్రిక అని గాని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వీళ్ళు. ఇది ఫేక్ ప్రచారం అంట. పింఛనపై ఫేక్ రచ్చ అని. ఫేక్ రచ్చ. సరే ఫేక్ రచ్చ కాకుండా నిజమైన రచ్చ ఏందో మీరు చెప్పండి? తొలగించేది వాస్తవం కాదా? అర్హులను తొలగించట్లేదా? అనర్హులను కూడా తొలగిస్తున్నారు. అది వాస్తవమే. అనర్హుల పేరుతోని అనర్హుల మెడపైన తలపైన తుపాకీ పెట్టి అర్హులను తొలగిస్తున్నారనేది ఈరోజు పెన్షన్‌దారులను అడగండి. మీరు సాక్షి పేపర్‌నో, సాక్షి టీవీనో కాదు అడగాల్సింది. సాక్షి పేపరో, సాక్షి టీవీయో, ఆంధ్రజ్యోతో రాసిన వార్తలను బట్టి అర్హులను తొలగిస్తారా, అనర్హులనా మనం నిర్ధారణ చేయటం లేదు. పెన్షనర్స్ మనోభావాలు తెలుసుకోవాలంటే వాళ్ళ దగ్గరికెళ్ళాలి. అప్పుడు తెలుస్తది. ఇది ఫేక్ పైన రచ్చట. రైట్. అంతా పై వాళ్ళకే తెలుసు. మద్యం పాలసీపై నారాయణస్వామి మాట. మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిండు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్‌లో నారాయణస్వామి అని. ఆయన నిన్న దాదాపు 7, 8 గంటల పాటు 7 గంటల పాటు సిట్ విచారించింది మద్యం కుంభకోణం పైనేసిన సిట్. ఏది చెప్పినా ఒకటే వాక్యం చెప్పిండట. 'ఆంధ్రజ్యోతి' కనిపెట్టింది మరది. అంతా పై వాళ్ళకే తెలుసన్నాడట. పై వాళ్ళంటే ఎవరు? ఆకాశంలో ఉన్నారా? భూమి మీద ఉన్నారా? లేదంటే వైసీపీలో ఉన్న పై వాళ్ళా? పై వాళ్ళంటే అధిష్టానమా? ఎవరనేది చెప్పట్ల. అంతా పై వాళ్ళకే తెలుసని చెప్పిండట. ఈ పై వాళ్ళంటే ఎవరికి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆ పై వాళ్ళ జాబితాలో 'ఆంధ్రజ్యోతి' పరంగా చూస్తే జగన్మోహన్ రెడ్డో, లేతే విజయసాయి రెడ్డో, సజ్జల రామకృష్ణారెడ్డో, లేతే మిథున్ రెడ్డో ఉంటారు. వైసీపీ కోణంలో చూస్తే ఇంకో రకంగా ఉంటది. అసలు పై వాళ్ళు లేనే లేరు అంటారు. ఈ గుట్టేందో ఇప్పండి. నిన్నన ఏదో రాజకేశ్ రెడ్డి ఆస్తులను ఒక 13,00,00,000 ఏదో జప్తు చేశారన్నారు. అట్లా జప్తు చేసి ప్రజల అకౌంట్‌లలో ఎయండి. అంటే ఖజానాలో, ప్రభుత్వ ఖజానాలో ఏస్తే ఈ పై వాళ్ళైనా, కింద వాళ్ళైనా ఉపయోగం. ఎవరు ఆ పై వాళ్ళు? ఎక్కడుంటరా పైనంటే భూమిలో ఉంటరా? ఆకాశంలో ఉంటరా? భూమి మీద ఉన్నారా? లేరా? అనేది చెప్పరు. ఇది ఒక వార్త అంతా పై వాళ్ళకే తెలుసు నాకేం తెలవదని చెప్పిండట. అట్టుంటాది. అంత ఈజీగా. రైట్. మంత్రి నారాయణ అల్లుడికి బురిడి అట. అకౌంటెంట్‌కు మెసేజ్ పెట్టి 1.96 కోట్ల లూటి. వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం. సైబర్ నేరగాళ్ల ఖాతాలోని 1,40,00,000 ఫ్రీజు. గత నెలలో ఘటన ఆలస్యంగా వెలుగులోకి. మంత్రి నారాయణ అల్లుడికి సైబర్ క్రైమ్ చేసే కేటుగాళ్ళు బురిడి కొట్టించారట. 1,96,00,000 ఫ్రీజ్ ఇచ్చేసారట అకౌంట్. మంత్రి అల్లుడు కాబట్టి ఆగమేఘాలమైన పనులయినాయి. మరి ఏదైనా సామాన్యుడి పరిస్థితి కూడా ఏందంటే సైబర్ క్రైమ్ చాలా విస్తృతమైంది ఈ మధ్య కాలంలో. దీనిపైన పోలీసులు కూడా చాలా విస్తృతంగా పనిచేస్తున్నారు. ఎక్కడికక్కడికే సోషల్ కమ్యూనిటీని అవేర్‌నెస్ చేస్తున్నారు. అయినప్పటికీ దురదృష్టవశాత్తు సోషల్ కమ్యూనిటీని అవేర్‌నెస్ చేసినప్పటికీ దీనిపైన అవగాహన ఉన్నోళ్ళు, చాలా అనుభవం ఉన్నోళ్ళు, అంటే కాస్త బయట సొసైటీలో పలుకుబడి ఉన్నోళ్ళే బురిడి కొట్టేస్తున్నారు. వాళ్ళే బలైతున్నారు దీనికి. సామాన్యుల కంటే ఎక్కువగా సొసైటీలో కాస్త పేరున్నోళ్ళు, పలుకుబడినోళ్ళు, డబ్బులున్నోళ్ళే టార్గెట్ అయితున్నారు. వాళ్ళు ఈజీగా వాళ్ళ వలలో పడుతున్నారు. సైబర్ క్రైమ్ వాళ్ళ వలలో. ఇది మొత్తానికి 1,96,00,000 అట ఫ్రీజ్ అయితే చేశారట. రైట్. సాక్షి చూద్దాం.
కుప్పం నుంచి కుట్రలకు క్లాఫు. ప్రభుత్వ వైద్య రంగంలో ఇప్పటికే ఉన్న సమర్థ వ్యవస్థలను నీరుగారుస్తూ తెరపైకి డింక్ ప్రాజెక్ట్ అట. డింక్ అని ఒకటి పెట్టారు. గతంలో టెలిమెడిసిన్ సేవలకి బాబు సర్కార్ కలరింగు. జగన్ హయాంలో పైసా ఖర్చు లేకుండా వీడియో కాల్ ద్వారా మెడికల్ కాలేజీల్లోని హబ్బులతో పిహెచ్సిలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్ల అనుసంధానం, స్పెషలిస్టులతో వైద్యం ఇదంతా ఉండేదట. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన కాలంలో విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టరు ఇట్లాంటి స్కీములు ఉండేవి. వీడియో కాల్‌తోనే పిహెచ్‌సిలలో కూర్చొని పేషెంట్‌ని కూర్చోబెట్టి జిల్లా హెడ్ క్వార్టర్‌లో ఉన్న స్పెషలిస్టులతోని ట్రీట్మెంట్ చేయించేది. అట్లాంటియన్నీ కనుమరుగై డింక్ అని ఒకటి పెట్టిండట. దానికోసం కుప్పంలో పైలట్ ప్రాజెక్ట్ పెట్టారట. అల్టిమేట్‌గా అటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నా, అది డింక్ అయినా, బొంక్ అయినా, ఏ బొంకైనా ప్రజలకి వైద్య సేవలు అందటానికి ఉండాల. ఇందాక మనం చెప్పుకున్నట్టు విద్యలో ఎట్లయితుందో వైద్యంలో కూడా సేమ్ అదే ఉంది. వైద్య రంగంలో మన మించినోళ్ళు లేరంటా ఉంటారు. రాజకీయ నాయకులు స్టేజీల పైన ఏ నాయకుడైనా. అదే వైద్య రంగంలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలల్లో, హాస్పిటల్స్‌లో ఒక్క రాజకీయ నాయకుడు చూయించుకోడు. ఒక్కడు అంటే ఒక్కళ్ళు. ఛాలెంజ్. ఇప్పుడున్న రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, రాజ్యసభ మెంబర్లు కావచ్చు, మంత్రులు కావచ్చు, లేదంటే ఏ పదవి లేని రాజకీయ పార్టీల జిల్లా అధ్యక్షులు కావచ్చు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు మీ కుటుంబ సభ్యుల్లో ప్రభుత్వ హాస్పిటల్‌లో చూయించుకుంటాం. మేమెప్పుడు ప్రైవేట్ హాస్పిటల్‌కి పోము అని చెప్పే దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు ఎవరంటే గుండె మీద చేసుకొని చెప్పాల. ఒక్కడంటే ఒక్కడుండడు. ఆ వ్యవస్థలో ప్రజల్ని మగ్గమంటరు. ఆ వ్యవస్థ అద్భుతం అని చెప్తా ఉంటారు. మరి అద్భుతమైన విద్యా, వైద్య వ్యవస్థలో ఎందుకు మీ పిల్లలో, మీ కుటుంబ సభ్యులో ఆ సేవలను ఎందుకు పొందరు? ఎందుకు తీసుకోరు? అంటే ఈ డింకులయ్యే. ఈ డింక్ పెట్టినా, ఆ డింక్ పెట్టినా ఉట్టిదే ఇదంతా. అబ్బకెవ్వారం. ప్రజలకు ఉపయోగపడేది కాదు. ప్రచారానికి ఉపయోగపడేది. తప్ప ఏమి లేదు. రైట్. దిశ పేపర్ చూద్దాం. అభివృద్ధి పనులకు సాయం చేయండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి. అభివృద్ధి పనులకు సాయం చేయండని ఇది బేలముఖంతోని అడిగే బదులు మీకు ఈరోజు సిపి రాధాకృష్ణకి మద్దతు ఇయ్యాల్సిన అవసరం వచ్చింది. ఎన్‌డీఏ కూటమికి మీ అవసరం వచ్చింది. డిమాండ్ పెట్టండి. తప్పేముంది? మీరు మాకు కావాల్సిన పైసలు అభివృద్ధికి ఇస్తారా లేదా? అమరావతికి, పోలవరానికి, రాష్ట్రానికి. ఇస్తానంటేనే మేము ఓటేస్తాం. లేదంటే ఓట్‌ని బైకాట్ చేస్తామండి. వేరే వాళ్ళకి మద్దతు ఇయ్యకపోయినా పర్లేదు. మేము ఢిల్లీ రాము. మా ఎంపీలు ఇక్కడే ఉంటారని భీష్మించుకొని కూర్చోండి. డబ్బులొస్తాయేమో. అది కాకుండా అభివృద్ధికి సాయం చేయండి అని బోక్యాలు, శాలువాలు కప్పితే అదొక దండగ. అది కూడా ప్రభుత్వ సొమ్మే మళ్ళా. ఇది చంద్రబాబు నాయుడు గారు నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసి అభివృద్ధికి సాయం చేయండి అన్నారు. బీజేపీకి మద్దతు ఇవ్వడానికి సిగ్గుండాలి. వైసీపీ ముసుగు తొలగి కాషాయ కండువ బయటపడింది. మోడీ దత్తపుత్రుడే జగన్ అని అర్థమైంది. పీసీసీ చీఫ్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు. బీజేపీకి మద్దతు ఇవ్వడానికి సిగ్గుండాలని చెప్తున్న షర్మిల గారు. మోడీ దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అట. మీరు మోడీ దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు గారి కొనుకు పుట్టింది. మరి నేనేంటి అంటాడు ఆయన. నా పాత్ర ఏంది మోడీ దగ్గర? మోడీ గుండెల్లో నేను ఉంటనా? జగన్మోహన్ రెడ్డి ఉంటడా? మోడీ గుండెలలో స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి కైవసం చేసుకుంటే నా పరిస్థితి ఏందని ఆయన ఒక ఆందోళన పడతారు. కాబట్టి మీరు ఆ మోడీ దత్తపుత్రుడు అని చంద్రబాబు నాయుడు గారిని మరి మాట్లాడుతున్నారా లేదో తెలవదు గానీ దత్తపుత్రుడు అంటున్నారు. మోడీకి దత్తపుత్రులు కానిది ఎవరిప్పుడు? ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలో కాని వ్యక్తి ఎవరున్నారు? మీతో సహా మోడీకి దత్తపుత్రుడే అనుకుంటున్నారు. ఎన్డీఏ కూటమి ఉంది ఈరోజు. డెడ్ యాంటీ కాంగ్రెస్ పార్టీకి. ఏ రోజైనా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఒక్క ప్రశ్న అంటే ఒక్క ప్రశ్న వేశారా మీరు? ఎయ్యరు. ఎందుకు మీరు కూడా మోడీకో, చంద్రబాబు నాయుడుకో దత్తపుత్రిక అని ప్రజలు అనుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ దత్తపుత్రుడే. దాంట్లో డౌట్ లేదు. 2014, 19లో మద్దతు ఇచ్చిండు. 18లో తిట్టి తిట్టకుండా బయటకొచ్చిండు. మళ్ళా 24కి వచ్చేటలకి అసలు అద్భుతమైన వ్యక్తులు వాళ్ళకి మించినోళ్ళు ఈ దేశంలో లేరు. మోడీ, అమిత్ షాకి మించినోళ్ళు అన్నాడు. ఇప్పుడు ఇక వాళ్ళ భజనే చేస్తాండు. జగన్మోహన్ రెడ్డి ఒక విధంగా అంతో ఇంతో 2014 నుంచి 2025 ఇప్పుడున్న వరకు ఆగస్టు ఇప్పుడు మనం ఉన్న రోజు వరకు ఏ రోజు కూడా మోడీనో, అమిత్ షానో చంద్రబాబు నాయుడు గారు తిట్టినంత ఘాటైన వ్యాఖ్యలు, అంత పరుష పదజాలంతోనే ఎప్పుడు తిట్టలే. ఎప్పుడు తిట్టలే, ఎప్పుడు ఆ స్థాయిలో పొగడలే. 2 ఉన్నాయి చంద్రబాబు నాయుడు.
చంద్రబాబు నాయుడు గారు తిట్టినంత తిట్లు ఎవరు తిట్టలే. చంద్రబాబు నాయుడు గారు పొగిడినంత ఎవరు పొగడలే అమిత్ షాని, మోడీని. మరి ఆయనకే చెల్లిద్దది. ఇది ఈ దత్తపుత్రుల కథ ఒక్కళ్ళు కాదు, అందరు దత్తపుత్రులే. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఢిల్లీకి దత్తపుత్రులు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాదు. ఢిల్లీకి, బీజేపీకి, ఎన్‌డీఏ కూటమికి, మోడీకి, అమిత్ షాకి. రైట్. ఇది దిశకి సంబంధించి. ఈనాడు. ప్రతి సవాలు వెనక ఓ అవకాశం ఉంటదట. ట్రంప్ టారిఫ్ ఇబ్బందులు తాత్కాలికమే. ప్రధాని మోదీ వాటిని సమర్థంగా పరిష్కరిస్తారని ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తుండ్రు. ఆయననే చెప్పట్ల. మోడీ కూడా చెప్పట్ల. ట్రంప్ టారిఫ్ ఇబ్బందులను నేను తీరుస్తా అని మోడీ కూడా అంత ధైర్యంగా చెప్పట్ల. చంద్రబాబు నాయుడు గారు చెప్తుండ్రు. భజన. మామూలు లేదు భజన. విపక్ష నేతల్లో అత్యధికులు అవినీతి పరులే. జైల్లో లేదా బెయిల్‌పై ఉన్నవారే. అందుకే 130వ రాజ్యాంగ సవరణను వ్యతిరేకిస్తున్నారు. ఇండియా కూటమిపై ప్రధాని విమర్శలు. విపక్ష నేతల్లో అంత అత్యధికులు అవినీతి పరులేనట. కరెక్టే అయ్యుండొచ్చేమో గానీ, అంటే మీరు మీ కోణంలో అది కనపడుతుందేమో. అదే విపక్ష నేతల్లో అంతా అవినీతి పరులైన నాయకులు మీ పార్టీలోకొస్తే అంతా సబ్బుతోని కడిగినట్టేనే. నిర్మా అనే ఒకటొస్తది కదా యాడు. ఖతం అయిపాయే. మరి మీ పార్టీలోకి ఇట్లా ఎంటర్ అయ్యారో లేరో కాషాయ జెండా కప్పుకోగానే మొత్తం కడిగేసినట్టు పోద్దా ఏంది? కడిగిన ముత్యాలు ఎట్టయితుండ్రు? మీరన్నది ప్రతిపక్ష పార్టీలో ఉన్న అత్యధికులు అవినీతి పరులు అయ్యి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ అదే ప్రతిపక్ష పార్టీ నుంచి మీ పార్టీకి అవసరమైనప్పుడు మీ పార్టీ జాయిన్ చేసుకుంటే ఎంటనే పునీతులు ఎట్లయితున్నారు వాళ్ళు? ఎంటనే నీతి పరులు ఎట్లయితున్నారు? ఆ సూత్రం ఏది చెప్పరాదండి? అరవింద్ కేజ్రీవాల్ అట నిన్న ఆయన కూడా చెప్తుండు. ఏది అమిత్ షా గారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉండి జైలుకి పోయిండు. జైలుకి పోయినప్పుడు ఆయన రాజీనామా చేసుంటే ఈ చట్టం వచ్చి ఉండేది కాదు అంటున్నారు. అంటే ఈ దేశంలో అరవింద్ కేజ్రీవాల్ ఒక్కడే జైలుకి పోయిండా? అంటే ముఖ్యమంత్రిగా ఉండి పోతే పోయి ఉండొచ్చు. ఈ మాటలు అంటున్న అమిత్ షా గారు కూడా జైల్లో ఉన్నారు. నిజంగానే మీరు జైల్లో ఉండి బయటకొచ్చిన తర్వాత మళ్ళా పదవులు హోంమంత్రిగా ఉండి జైల్లో ఉన్నారు. ఎవరికుంది కమిట్మెంట్? ఎవరికుంది చిత్తశుద్ధి? మీరు నిజంగానే ఏదో 130వ రాజ్యాంగ సవరణ అవినీతి వ్యతిరేకంగా తెస్తున్నామంటున్నారుగా. మీరు చెబుతున్న ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న అవినీతి పరులను ఒక్కళ్ళు కూడా మీ పార్టీలో జాయిన్ చేసుకోరా భవిష్యత్తులో? ఇప్పుడు జాయిన్ చేసుకోలేదా? మీకు ఆ కమిట్మెంట్ నీతి నియమాలున్నాయా మీకు? ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి విధ్వంసకారుడు, అవినీతి పరుడు, అవినీతి జేషిండు, జైల్‌లో ఉండంటున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి మద్దతు మీరు తీసుకుంటారు. ఇంకొక వైపు చంద్రబాబు నాయుడు గారికి మించిన అవినీతి పరుడు లేడని ఇదే మోడీ, అమిత్ షా 2018లో చెప్పారు. ఆయన కూడా 56 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ఉండు. ఆయన మద్దతు తీసుకోవట్లా మీరు? అంటే మీకు అవసరం అయినప్పుడు వాళ్ళ అవినీతి కనపడదు. మీకు అవసరం లేనప్పుడు అవినీతి అన్నీ కనపడతాయి. ఈరోజు అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రి స్వయంగా నిన్న ఒక కామెంట్ చేశారు. ఇండియా కూటమి నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు నక్సలైట్ సానుభూతిపరుడట ఆయన. నక్సలైట్ల అభ్యర్థి అని చెప్పి చెప్పిండు ఆయన. ఎట్లయితుంది నక్సలైట్ల అభ్యర్థి? అంటే అదే సుదర్శన్ రెడ్డి ఎన్డీఏ కూటమి నుంచి ఉంటే అద్భుతమైన వ్యక్తి. అంటే మీ పార్టీ కాదు కాబట్టి, మీ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నాం కాబట్టి నక్సలైట్ అని ముద్రేయటం, అవినీతి పరులైన ముద్రేయటం చేసే కార్యక్రమం చేస్తారు ఈరోజు. స్వయంగా ప్రధానమంత్రి మాట్లాడుతండి. ఎందుకు నక్సలైట్ మనిషి అంటున్నారు ఆయనంటే, సల్వాజూడుం అని ఉంటది. ఛత్తీస్‌గఢ్‌లో 2005లో తీసుకొచ్చారు. అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకుడు దాన్ని ఆదివాసీ యువకులతోని సాయుధ ట్రైనింగ్ ఇచ్చి, అంటే ఆయుధాలు వాడటం ట్రైనింగ్ ఇచ్చి నక్సలైట్ల పైన ఉసిగొల్పారు. ఆ సల్వాజూడము నక్సలైట్‌ని నిర్మూలించడానికి ఏర్పడ్డ ఒక సంస్థ. అది నక్సలైట్‌లు నిర్మూలిస్తుందో లేదో గానీ, ఆదివాసీ జనాల్ని ఊచకోత కోసింది అప్పట్లో. మొత్తం చట్టాన్ని చేతిలోకి తీసుకుంది. సుప్రీం కోర్టు అప్పుడు దాన్ని రద్దు చేసింది. ఆ రద్దు చేసిన జడ్జీలలో సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి నక్సలైట్ల మనిషి అంటే అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రిగా మీరుండి
అంటే ఒక కమ్యూనిటీ, ఒక గ్రూప్ ఆఫ్ యూత్ ఒక జమ అయ్యి, కత్తులు, కటార్లు, తుపాకులు పట్టుకొని, చట్టాన్ని చేతిలోకి తీసుకొని సమాజాన్ని భయభ్రాంతులు చేయటం కరెక్ట్ అంటారా మీరు? అది సల్వాజుడం కావచ్చు, ఇంకోటి కావచ్చు. సల్వాజుడం కరెక్ట్ అయితే నక్సలిజం కూడా కరెక్టే. సల్వాజుడుమో, నక్సలైట్‌లో ఎందుకు? ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలున్నాయి. ప్రభుత్వాలు గదా నడపాల్సింది. ప్రభుత్వాలు గదా శాంతి భద్రతలను కాపాడాల్సింది. శాంతి భద్రతలు కాపాడే ప్రభుత్వాలే సల్వాజుడుని ఏర్పాటు చేసి పోలీసులు గాదని. అంటే పోలీసులు ఫెయిల్యూరా? ప్రభుత్వాలు ఫెయిల్యూరా? అది ఒక సల్వాజుడు అని ఒకటి ఏర్పాటు చేసి నక్సలైట్ల పైన ఉసిగొలుపుతున్నాం అనే పేరుతోనే ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు. ఆస్తులను ధ్వంసం చేశారు. ఆస్తులను కబ్జా చేశారు. దానికి కోర్టుకు పోయారు. కోర్టు జడ్జిగా కూర్చున్న ఆయన తీర్పిచ్చారు. దాన్ని ఈ రోజు తప్పుపట్టడం ఏంది? కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండి మీరు. ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలా మరి? అంటే మీ పార్టీ మీ కూటమికి వ్యతిరేకంగా ఒక ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాబట్టి మీకు గుర్తొచ్చింది ఈరోజు. తీర్పిచ్చిన రోజో, దాని తర్వాతనో మీరు కామెంట్ చేయలేదు కదా ఇప్పుడు. అంటే ఇగో ఇట్లుంది. మీ అవసరాలకు తగ్గట్టు ఉంటేనేమో నాయకుడు అవినీతి పరుడు కాదు. మీ అవసరాలకు తగ్గట్టు లేకపోతే అవినీతి పార్టీలో ఉన్నట్టు అవినీతి పరులయినట్టు, నక్సలైట్‌లయినట్టు. ఇది ఈరోజు మొత్తం అవినీతి పరులు అవినీతి నేతలు అత్యధికులు అవినీతి విపక్ష నేతల అత్యధికులు అవినీతి పరులని ఆయన చెప్తుండు. ఈనాడు ఇది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్ రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.